ఇది బ్లాక్ పాంథర్. ఇది చిరుతపులిని మోడల్ చేసి తయారు చేశారు. ఇది గంటకి 22 మైల్స్ కంటే ఎక్కువ వేగంతో పరిగెత్తగలదు. ఇది మొత్తంలోనే వేగవంతమైన రోబోట్. నేను కుక్కలతో రేస్ చేయాలా? ఇప్పుడు నువ్వు రోబోటిక్ అథ్లెటిక్ శిఖరాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? లెట్స్ గో! మానవ జాతి భవిష్యత్తు నోవా లైల్స్ కార్లలో ఉంది. మొత్తం పోటీదారులు, వారి మొత్తం శ్రమ, వారి విజయాలు, ఇంకా వారి నిరాశలు అన్ని చివరి రేస్ మీద ఆధారపడి ఉన్నాయి. మానవత్వం రెడీ సెట్. ప్రారంభమైంది. ఓ రోబోట్ వేగంగా ఉంది. గో బ్లాక్ పాంథర్ గో. అది నీ వెనకే ఉంది. ఓ అది దగ్గరికి వస్తుంది. నోవా ఓడిపోవచ్చు. హే, నిజానికి ఆ రోబోట్ కొంచెం భయపెట్టింది. మానవత్వం గెలిచింది. ఒక రోజు రోబోట్లు మనల్ని దాటిపోతాయి, కానీ 2025 లో మాత్రం మనుషులకే ఆధిక్యం ఉంది. మానవ జాతి మరోసారి రక్షించబడింది. రోబోట్స్ మనకంటే మెరుగైనవి, కానీ ఇప్పటికి కాదు.